ప్రభైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ దిన వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో మగ్దలేనే మరియను మనము చూస్తాం. ఈమె ప్రభువును వెంబడించినట్లు చూస్తున్నాం. ఈమె ప్రభువును వెంబడింపక మునుపు 7 దయ్యములు పట్టినదై బహుబాధాకరమైన జీవితం జీవిస్తూ ఉండేది. తాను బాధపడమే కాక తనతో ఉన్నవారిని కూడా ఎంతో బాధిస్తూ కాలం గడుపుతూ ఉంటుంది. సేనా దయ్యములు పట్టిన వాడి గురించి స్పష్టంగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దయ్యములు పట్టిన వారు ఎంతో క్లిష్ట పరిస్థితి గుండా వెళ్తారో ఈమె కూడా ఎంతో వేదనతో ఉండి ఉంటుంది. యేసు ప్రభు మగ్దలేనే మరియను దర్శించి 7 దయ్యములు ఆమెను వదిలిపోయేటట్టు చేశాడు. సంపూర్ణమైన నెమ్మది ప్రసాదించాడు. రక్షకుడైన యేసు ప్రభువును కృతజ్ఞతతో వెంబడించింది, పరిచర్య చేసింది. తనకున్న సదుపాయాలు ప్రభువుకు పరిచర్య చేయటంలో వాడింది. 12 మంది శిష్యులు, కొందరు స్త్రీలతో పాటు ఈమె పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడింది. స్త్రీలలో మొదట ఈమె పేరు వ్రాయబడింది. మార్కు సువార్త 15:40. యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు, ప్రాణం విడిచినప్పుడు దూరం నుండి చూచుచున్న స్త్రీలలో మొదటి పేరు మగ్దలేనే మరియ. మత్తయి సువార్త 27:55-50లో మత్తయి సువార్తికుడు కూడా మగ్దలేనే మరియ పేరు స్త్రీలలో మొదటగా ప్రస్తావించాడు. ప్రభువు మేలు పొందింది కనుక విడిచిపెట్టక వెంబడించింది. అయితే ప్రభువు దగ్గర మేలు పొందిన వారు అనేకులు చివరి వరకు వెంబడించలేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 60-61 వచనాల్లో అరిమతయి యోసేపు క్రొత్త సమాధిలో ప్రభు దేహాన్ని ఉంచి రాయి పొర్లించినప్పుడు అక్కడ కూడా ఈమె ఉంది. అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా మగ్దలేనే మరియ, వేరొక మరియ కలిసి అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చున్నారు. పరిచర్యలో యేసు ప్రభువుకు తన ఆస్తితో ఉపచారం చేసింది. సిలువ వేయబడినప్పుడు కూడా విడిచిపెట్టలేదు, వెంబడించింది. మరణించినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు కూడా విడిచి వెళ్ళలేదు. సమాధి చేయబడినప్పుడు కూడా అక్కడే ఉంది. ఇంకొక మరియతో పాటు తాను మాత్రమే ఉంది. చివరికి 3వ దినమున వేరొక మరియను వెంటబెట్టుకొని ఆదివారం తెల్లవారుచుండగా సమాధి దగ్గరకు యేసుప్రభువును వెతుకుతూ వెళ్ళింది. ప్రభువు మృతి చెందాడు, సమాధి చేయబడ్డాడు, ఇక అంతా అయిపోయింది కదా, ఇక అక్కడికి అంటే సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాము అనే అవిశ్వాసం ఆమెలో లేదు. ఇంకా ఉపయోగం లేదని ఆమె అనుకోలేదు. ప్రభువు కొరకు వెతకడం, వేచి చూడడం, తీక్షణంగా అన్ని విషయాలు గమనించటం, ఆలోచించటం ఆమె ఆపలేదు. ప్రభువు సమాధిలో లేడని శిష్యులకు, తక్కిన వారికి మగ్దలేనే మరియయు ఇతర స్త్రీలను తెలియజేశారు. కానీ వీరి మాటలు వారికి వెర్రి మాటలుగా కనిపించాయి గనక శిష్యులు నమ్మలేదు. పేతురు, యోహాను సమాధి దగ్గరకు వెళ్ళి చూచి నారబట్టలు మాత్రమే అక్కడ ఉండుటను చూచి ఆశ్చర్యపడుచు వెళ్ళిపోయారు. అందరూ అక్కడి నుంచి నిష్క్రమించారు. కానీ మగ్దలేనే మరియ మాత్రం సమాధి బయట నిలిచి ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు కనబడి, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడిగారు. మరి పేతురు, యోహాను కూడా సమాధిలోనికి తొంగి చూశారు కదా, వారికి దేవదూతలు ఎందుకు కనపడలేదు? వారు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ప్రభువును గురించి వారు నిలిచి కనిపెట్టి ఆలోచించి వెతకలేదు కనుకనే వారికి దేవదూతలు అగుపడలేదు, మాట్లాడలేదు. వెతుకుడి, మీకు దొరుకును అని అందుకే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. వేచి చూడండి అని వ్రాయబడింది, కనిపెట్టండి అని వ్రాయబడింది. కనుక మనం కూడా మన జీవితాల్లో ప్రభువును వెతుకుచూ ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. కోల్పోయిన దాన్ని వెతకడానికి సహనము, ఓర్పు, ప్రేమ, ఆసక్తి కావాలి. మరియకి ఇవన్నీ ఉన్నాయి కనుకనే ఈమె దేవదూతలతో సంభాషించగలిగింది. ప్రభువును గురించి ఆసక్తి, ప్రేమ ఆమెలో నిండారులుగా ఉన్నాయి. అందరూ వెళ్ళిపోయినా ఆమె వెళ్ళలేకపోయింది. ప్రభువు దగ్గర నుండి తన జీవితంలో ఆమె పొందిన మేలు ఆమెను పోనివ్వలేదు. అంత కృతజ్ఞత కలిగి ఉంది. తన విస్తారమైన శ్రమ ప్రభువు తీసివేసినందుకు ప్రభువును విస్తారంగా ప్రేమించింది.
అంతటి కృతజ్ఞత మరి మన హృదయాల్లో ఉందా? మనల్ని కూడా ప్రభు రక్షించాడు కదా, పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు కదా. కాబట్టి అంతటి ఆసక్తి, అంతటి ప్రేమ, అంతగా ఆయన రాజ్యమును నీతిని వెదికే హృదయాలు మనకు కూడా ఉండాలి. మరి ఈ విషయంలో మనల్ని మనము పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి. ఇక్కడతో ఆమె గురించిన వ్యాఖ్యానం సువార్తలో ముగింపబడలేదు. యేసు ప్రభు సమాధిని గెలిచి పునరుత్థానుడైన తర్వాత మొదట మరియకు కనపడ్డాడు. బహుశా పునరుత్థానుడైన తర్వాత ప్రభు మొదట మాట్లాడింది కూడా మరియతోనే. ఏం మాట్లాడాడు? అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? 2 ప్రశ్నలు. వీటికి జవాబు ప్రభువుకు తెలుసు. మరి ఎందుకు అడిగాడు? ప్రభువు ఆమెతో మాట్లాడించాలనుకున్నాడు. అవును, మనం ప్రభువుతో మాట్లాడితే ఆయనకిష్టం. మన హృదయంలో ఉన్నది ఆయనతో చెప్పుకుంటే వినాలని ఇష్టం. దీనినే ప్రార్థన అంటారు. అందుకే ఎడతెగక ప్రార్థించండి అని వ్రాయబడింది. ప్రభువుకు మనపై ఉన్న ప్రేమను బట్టి మనం ఆయనతో సంభాషిస్తూ ఉంటే సంతోషించేవాడుగా ఉంటాడు. అందుకే మగ్దలేనే మరియను ప్రశ్నించి ఆమెను మాట్లాడేటట్లు చేశాడు. మరియా అని పేరు పెట్టి పిలిచాడు. యెషయా గ్రంథం 43:1 పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అని వ్రాయబడింది. యేసు ప్రభు ప్రతి వ్యక్తికి పేరు పెట్టి పిలిచేవాడుగా ఉన్నాడు. ఆయన పిలిచినప్పుడు విని స్పందిస్తే ఆయన మన హృదయాల్లో ప్రత్యక్షమయ్యేవాడుగా, తనను తాను మనకు బయలుపరుచుకునేవాడుగా ఉంటాడు. అందుకే మొదట వెదకండి అన్నాడు. పేరు పెట్టి పిలవగానే ఆమె గుర్తుపట్టింది. రబ్బూని అన్నది, అంటే బోధకుడా అని పిలిచింది. తాను మృతులలో నుండి లేచి తండ్రి అయిన దేవుని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని నా సహోదరుల యొద్దకు వెళ్ళి చెప్పుమని మరియకు చెప్పాడు. ప్రభువును విడవక వెంబడించినందుకు మరియకు తాను చేయబోయే విషయాన్ని ప్రభు చెప్పాడు. అదేవిధంగా తన శిష్యులకు ఈ విషయాన్ని తెలియజెప్పమన్నాడు. సర్వమానవాళి రక్షణ భాగ్యం కలిగించే ప్రక్రియలో ఒక స్త్రీ ప్రాముఖ్యమైన పాత్ర పోషించింది. ప్రభువు మన ద్వారా గొప్ప కార్యాలు చేయించాలంటే మనం ఏమేమో కార్యక్రమాలు చేయనక్కర్లేదు. హృదయపూర్వకంగా యేసు ప్రభువును వెదికి వెంబడిస్తే చాలు. మగ్దలేనే మరియకు ఎలా తన కార్యాలు తెలియజేసి ఒక మంచి వార్తను శిష్యులకు అందజేసే సాధనంగా వాడుకున్నాడో, అలాగే మన జీవితాల్లో కూడా తన పరిచర్య నిమిత్తం లేదా ఇతరులకు సహాయపడే నిమిత్తం మనలను సాధనాలుగా, అర్హమైన పాత్రలుగా చేస్తాడు. యేసు ప్రభు యొక్క మంచి వార్తను ఇతరులకు చేరవేసే వారినిగా మనలను ప్రభు ఉపయోగిస్తాడు. అందుకే మగ్దలేనే మరియ వెతికిన రీతిగా మనం కూడా ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుదామా? ప్రభు మనకు ఆ విధంగా సహాయం చేయనుగాక. ప్రభు వాక్యాన్ని దీవించునుగాక. ఆమెన్.